నమస్తే, వెల్కమ్ టు ఐడి టీవీ. పేద రైతులకు తెలంగాణ సర్కార్ మంచి వార్త చెప్పింది. నిజంగా అటవీ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ భూమి లేని పేద రైతులకు ఇది మంచి శుభవార్త అనే చెప్పాలి. ఇకపై ప్రభుత్వ అటవీ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనాధారం చేస్తున్నటువంటి పేద రైతులు ఎవరైతే ఉన్నారో వారి జాబితాను సిద్ధం చేస్తున్నట్లు, అలాగే వీరందరికీ కూడా జూన్ 2వ తారీఖున సీఎం రేవంత్ చేతుల మీదుగా అటవీ భూముల వ్యవసాయానికి శాశ్వత పరిష్కారం ఇస్తూ కూడా వాళ్ళకి పట్టాలు అందజేయనున్నట్లుగా వ్యవసాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రైతులకు మంచి శుభవార్త చెప్పారు. గట్ల పంచాయతీ ఇంతవరకు ఉన్నటువంటి అటవీ భూముల పంచాయతీలు కానివ్వండి, అలాగే భూముల గట్ల మధ్య ఉన్నటువంటి తగాదా వ్యవహారాలకి శాశ్వత పరిష్కారం దిశగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకొని ఉందన్నమాట. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ప్రభుత్వ అటవీ భూములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోని ఇప్పటి వరకు సాగు చేసుకుంటున్నటువంటి రైతుల జాబితాను సిద్ధం చేసినట్లు, అలాగే ఈ రైతులందరికీ కూడా శాశ్వత పట్టాలు, అంటే ఇక ఆ భూమి ఆ రైతుకే చెందుతుందన్నమాట. ఇది నేరుగా ప్రభుత్వం నుంచే వస్తున్న పట్టా కాబట్టి ఇక నుంచి అటవీ భూముల్లో తగాదాలు, అలాగే పోలీసులు రైతుల మధ్య వాగ్వాదాలు లాంటివి, కొట్టుకోటాలు లాంటివి ఇక నుంచి ఉండవు. నిజంగా మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో రైతులకు నిజంగా ఇది మంచి విషయం అనే చెప్పాలి. పాపం నిజంగా భూమి లేని రైతులు ఎంతోమంది కూడా అటవీ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు గవర్నమెంట్ ప్రాంతాల్లో ఉన్నటువంటి నేలను సాగు చేసుకొని తమ జీవనోధారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ సమస్యలకు ఈ ప్రభుత్వం నిజంగానే ఒక పరిష్కారం చూపనుంది. అలాంటి భూమి లేని పేద రైతులకు, అటవీ భూములు సాగు చేసుకుంటున్న వారికి శాశ్వత పరిష్కారం దిశగా భూములు వారికే చెందేలాగా పట్టాలు ఇవ్వనున్నారు. ఇది నిజంగా శుభపరిణామాన్ని చెప్పాలి. జూన్ 2వ తారీఖున చూడాలి ఎంతమంది రైతులు ఈ అర్హత జాబితాలో వారి పేరు సంపాదించుకున్నారనేది.